ఇది జరిగింది కదా, ఈ మర్డర్ స్కెచ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయాలనే స్కెచ్ జరిగింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇది దీని మీద మీ ఇనిషియల్ రియాక్షన్ కానీ అనాలిసిస్ కానీ ఏంటి? మొట్టమొదటిసారిగా ఈరోజు ఆగస్టు 29 ప్రపంచంలో ఉన్న తెలుగు భాష మాట్లాడేటటువంటి అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఆగస్టు 29 ఇంకొక దినోత్సవం ఉంది, జాతీయ క్రీడల దినోత్సవం కూడా అంటారు. మన ధ్యాన్ చంద్ గారి యొక్క బర్త్డే జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రెండు దినోత్సవాలు ఈరోజు రావటం, మన గిడుగు మన తెలుగు భాషకి గొడుగు లాంటి వాడు కాబట్టి ఆయన మన సవర లాంగ్వేజ్కి ఆద్యుడు అంటారు. సవర జాతికి నిఘంటు తయారు చేయటం కానీ సవర భాష పరిరక్షణలో గిడుగు గారు మన తెలుగు భాషకి గొడుగు పెట్టినాడు కాబట్టి తెలుగు భాషను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ హత్యా రాజకీయాల విశ్లేషణలకు వస్తే, నెల్లూరు అనేది అసలు అది ఒక తమిళ పదం, తెలుగు పదం కాదు. అందరు తెలుసుకోండి. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి మా సింహపూరి సీమలో ఈ రౌడీజానికి రౌడీ రాజకీయాలకి ఆద్యం ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంటు, రాజకీయ నాయకులు. వీళ్ళు రెండని చెప్పగలను. ఎందుకంటే ప్రాపకాలకి పంపకాలకి మధ్య సంఘర్షణలో ఒక జాతి సంపద అయినటువంటి వనరులు, పెన్నా నదిలో ఇసుక అయితేనేమి, నెల్లూరులో ఉండేటటువంటి మినరల్ అయినటువంటి క్వార్జ్ అయితేనేమి, ఈ ఈ ఈ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీల నాయకులు దాంట్లో భాగస్వామ్యులు అయిపోయి ఏల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే దాంట్లో పెన్నా నదిలో ఇసుక, తర్వాత క్వార్జీలో నుంచి క్వార్జీ మైనింగు, ఈ కొంతమంది రాజకీయ నాయకులు ఆ వ్యాపారాల్లో చొరబడి వీళ్ళ రౌడీ గ్యాంగులు పెట్టుకొని ప్రశ్నించే వ్యక్తుల మీద, మాలాంటి వ్యక్తుల మీద బెదిరింపులకి చేయటానికి ఇటువంటి గ్యాంగుల్ని, ఈ లంపింగ్ గ్యాంగుల్ని, ఈ మిడతల బ్యాచ్ని తయారు చేసుకున్నారు. ఆ తయారు చేసుకున్న పరంపరలో ఇప్పుడు వాళ్ళ మెడకే జుట్టుకుంటుంది. ఎవరైతే తయారు చేసినారో ఈ లంపింగ్ గ్యాంగుల్ని, ఇది ఒక సీతారెడ్డితోనే బాదు, అందరు రాజకీయ నాయకులకు చుట్టుకుంటుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు చుట్టుకుంటుంది, యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు చుట్టుకుంటుంది. ఈ రౌడీ గ్యాంగుల్ని పెంచి పోషించింది రాజకీయ నాయకులు. వాళ్ళ అవసరార్థం, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, ప్రశ్నించే వాళ్ళని బెదిరించడం కోసం, జర్నలిస్టుల మీద దౌర్జన్యం చేయడం కోసం పెంచి పోషించారు. ఇలా అనుభవిస్తున్నారు. కాబట్టి దీంట్లో భేషజాలాలు ఏమీ లేవు. పెన్నా నదిలో ఇసుక దోపిడీ చేసినటువంటి, ప్రజా సంపదని కొల్లగొట్టినటువంటి రాజకీయ నాయకులు, వాటికి అండదండలు అందించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నెలవారీ మామూళ్లు తీసుకుంటూ ఏళ్ళకి చేదోడు వార్డుగా కాకి కద్దర ఏకమైపోయి ఈ అరాచక శక్తుల్ని నెల్లూరు జిల్లాలో తయారు చేసిందన్న దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేను ఎవిడెన్స్తో సహా చెప్పగలను. అందువల్ల ఏంటంటే ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క అల్లరి మోకల్ని, ఈ రౌడీ గ్యాంగిల్ని, లిక్కర్ షాపుల్లో దండ, క్వార్జీ తెల్లరాయి స్మగ్లింగు, పెన్నా నదిలో ఇసుక స్మగ్లింగు, ఈ మూడిటిలో దోపిడీ కోసము రాజకీయ నాయకులు తయారు చేసినటువంటి ఈ మోకలే తప్ప వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు తయారైన వాళ్ళు కాదు. కాబట్టి పాముకి పాలు పోసి పెంచితే తిరిగి పాము కాటేస్తారంట, చూసావా? అలా తయారైనారన్నమాట. రైట్. ఒకసారి ఆ వీడియో ఏదైతే ఇవాళ బాగా వైరల్ అవుతోందో, పోలీసుల దగ్గరకు వచ్చింది, తర్వాత ఇంకో రూపంలో బయటికి లీక్ అయిన వీడియో, వాళ్ళంతా